ఈ ఇంట్లో అపశకునాలు కనిపించే ప్రతిసారి ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. అది మీకెవరికి అర్థం కావట్లేదా? గుమ్మానికి కట్టిన దిష్టి గుమ్మడికాయ పగిలిన రోజే పెద్ద అనర్థం జరిగింది. అనర్థం ఏదో జరగబోతుందని అర్థం అమ్మా. ఇదిగో నీ ప్రయత్నాలు మానుకుంటే మంచిది భైరవి. దయచేసి నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా, అర్థం చేసుకో భైరవి. మా భార్యాభర్తల బంధం బలపడకూడదనే నువ్వింత రాద్ధాంతం చేస్తున్నావన్న సంగతి నాకు బాగా అర్థమైంది. నీకలాంటి ఉద్దేశం లేకపోతే నువ్విలా మాట్లాడుండేదానివే కాదు. నువ్వనుకునే ఆ అపశకునాలన్నీ శుభశకునాలు కాబట్టే ఆ నాగమ్మ నా బావని ఏమీ చేయలేకపోతోంది అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అవునులే అమ్మా, నేనేమన్నా మీకందరికీ ఇంకోలాగానే అర్థమవుతుంది. నా మంచి ఎవ్వరికి అర్థం కాదు. నన్నెవ్వరూ ఇంట్లో అర్థం చేసుకోరు. ఏమండి అది వాళ్ళిద్దరి బంధం బలపడాలని చేస్తున్న పనిని మెచ్చుకోవడం మానేసి నాలుగు దురద పుట్టినట్టు మాట్లాడతావేంటే? బుద్ధుందా నీకు? అమ్మ భైరవి, మీ ఇద్దరి బంధం బలపడాలనే మేమిద్దరం కూడా కోరుకుంటున్నాం. కాకపోతే మీ అత్తయ్యకి కొంచెం నోటిదోలు ఎక్కువ కదా, అందుకనే ఎక్స్ట్రాగా మాట్లాడి. దాని మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. అమ్మ భైరవి, నాగమ్మ ఏమీ చేయలేదు అని నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు అంటే నువ్వు ఏదో ఒక పరిష్కారం ఆలోచించే ఉంటావని నాకు అర్థమైంది. ఆదిత్య, మనం వాళ్ళిద్దరు శోభనానికి కావాల్సిన ఏర్పాట్లు చూద్దాం. నువ్వెందుకు పొలంలో పెట్టిన దిష్టి బొమ్మలాగా నిల్చో ఉన్నావు? పరా. భైరవి నన్ను అన్ని మాటలు అంటుంటే నాకు సపోర్ట్ చేయకుండా నన్ను తిడతారే? ఓసి పిచ్చిదానా, నేను అలా అనుండకపోతే ముందు భైరవి స్టార్ట్ చేసింది, ఆ తర్వాత మీ అమ్మ, మెల్లమెల్లగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి నిన్ను తిట్టేవాళ్ళు. ఆ పరిస్థితి రాకూడదనే నేను అలా చేశాను. ఆ రోజు మీ అక్కయ్య శకుంతలాదేవి వల్ల ఆదిత్య ఇంట్లోకి రానివ్వబట్టి ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నాం. లేకపోతే ఎక్కడుండేవాళ్ళం? వీధుల్లో ఉండేవాళ్ళం. ఆ విషయం మర్చిపోతున్నాం.
శివయ్య, నువ్వున్నావన్న ధైర్యంతోనే నా భావని కాపాడుకునే కార్యక్రమం మొదలుపెట్టాం. నువ్వే ఏదొక విధంగా నా భావని ఆ నాగమ్మ నుండి కాపాడుకునే ప్రయత్నంలో నాకు సహాయం చేయాలి. నా ఈ ప్రయత్నానికి నువ్వే అండగా నిలబడాలి. నా భావని ఎలాగైనా నేను కాపాడుకోవాలి. నా భావ లేకపోతే నేను బ్రతకలేను. ఆ శివయ్య అక్షంతలు చల్లితే అంతా మంచి జరుగుతుంది బావా. ఏంటమ్మా ఇది? వాళ్ళేమో శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు, వీళ్ళేమో చెప్పిన మాట వినడం లేదు. ఏం జరగబోతుందో తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం కంగారు పడకమ్మా. బామ్మా, వీళ్ళిద్దరూ ఎక్కడా? అవతలంతా సిద్ధం చేశావు. కౌసల్య, వాళ్ళని అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? నువ్వు వెళ్ళి భైరవం తీసుకురా, నేను వెళ్ళి అర్జున్ తీసుకొస్తాను. అలాగేనండి. అమ్మా భైరవి, ఎక్కడికమ్మా? ఒక్క నిమిషం వదినా. నువ్వు ఏం చేసినా నాగమ్మ రావడం తథ్యం, అర్జున్ గాడిని చంపడం తథ్యం. దేవుడా, నా కొడుక్కి కోడలికి ఏం కాకుండా చూడు స్వామి. ఏం కాకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఆ శివుడిచ్చిన అక్షంతలు నాగమ్మని లోపలికి రాకుండా చేస్తాయి. అమ్మా, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఈ తల్లి పడే కంగారు మీకేం అర్థం అవుతుందిరా? ఆ కార్యక్రమం జరగకపోయినా పర్వాలేదు, మీరిద్దరూ నా కళ్ళ ముందుంటే చాలు. చాలురా. కౌసల్య, నువ్వు వెళ్ళి భైరవం తీసుకురా. అలాగేనండి. భైరవి, ఏంటమ్మా అక్కడ మేమంతా సిద్ధం చేసి ఇంతమంది నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు పూజ గదికి అక్కడికి పదే పదే తిరుగుతున్నావేంటి? ఏం లేదు వదినా. అమ్మా భైరవి, అత్తయ్య,
ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నాకెందుకో కంగారుగా ఉంది. ఏం జరుగుతుందో, ఆ నాగం వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుందోనని నాకొకటే భయంగా ఉందమ్మా. అది తలుచుకుంటేనే నా మనసు స్థిమితంగా ఉండలేకుండా ఉంది. గుండెల్లో గుబులుగా ఉందమ్మా. ఎందుకు అత్తయ్య అంత టెన్షన్ పడుతున్నారు? జరిగే విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇది సంతోషించాల్సిన విషయమే కదా. సంతోషించాల్సిన విషయానికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానమ్మా. మీరు చేస్తున్న ప్రయత్నం సవ్యంగా జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. కాకపోతే ఏం జరుగుతుందో తలుచుకుంటేనే గుండెల్లో అలజడిగా ఉందమ్మా. ఆ నాగమ్మ మిమ్మల్ని ఏం చేస్తుందోనని నాకు భయంగా ఉంది. నాగమ్మ రాదత్తయ్య. ఎవరొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. మీరెవరూ భయపడకండి. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చేస్తాను. అదేం లేదత్తయ్య. బావకి నాకు ఏం కాదు. ఆ నమ్మకం మాకుంది కాబట్టే ఈ ఏర్పాట్లన్నీ చేశామమ్మా. అత్తయ్య, నువ్వేం టెన్షన్ పడద్దు. నా చెల్లి మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళిద్దరికి ఏమీ కాదు. నువ్వు ఇంకేం ఆలోచించకు. బావా, అత్తయ్య ఆశీర్వాదం తీసుకో. అత్తయ్య, మీ అందరి ప్రేమ అభిమానం ఉన్నంత వరకు బావకి నాకు ఏం కాదు. నాగమ్మనే కాదు, ఎవరెదురొచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలం, జయించగలం. మా గురించి మీరేం ఆలోచించకండి అత్తయ్య. భావని నన్ను ఎవరూ విడతీలేరు. నాకు అర్థమైంది అత్తయ్య. మీరేం కంగారు పడకండి. ఏంటండి దాని ధైర్యం? ఏమో, నాకు కూడా తెలిసి ఏడిస్తేగా. కౌశల్య, చూస్తున్నామంటే అవతల ముహూర్తం టైం అవుతుంది. తీసుకెళ్ళు బావా, రా. వీళ్ళు శోభనం గదిలోకి వెళ్తున్నారు అంటే చావు దగ్గరికి వెళ్తున్నట్టే. పాపం, ఆ విషయం తెలియక మూకుమ్మడిగా వెళ్తున్నారు. చూద్దాం ఎవరు బతుకుతారో ఎవరు చస్తారో. భైరవి, అప్పుడే కంగారు పడకండి. నేను వెళ్ళి పాల గ్లాస్ పంపిస్తాను. భగవంతుడా, నా కొడుకు కోడలికి ఏం కాకూడదు. వాళ్ళిద్దరూ నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా చూడు తండ్రి. వాళ్ళని ఆశీర్వదించు. వాళ్ళకేం కాకూడదు, ఏం కాకూడదు. నాయి కలవరపాటికి కారణం ఏమై ఉంటుంది? జరగరానిదేదో జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. నా కారణంగా 2 సార్లు విఫలమైనా కూడా
మళ్ళీ శోభనం జరుపుకుంటున్నారంటే నేనంటే భయం లేకపోవడమా, నేనేం చెయ్యననే నమ్మకమా? ఈసారి మిమ్మల్ని వదిలేదే లేదు. మీకు బుద్ధి చెప్పాల్సిందే. వస్తున్నాను. రే బుజ్జి, ఎన్నిసార్లు చెప్పానరా నీకు మొబైల్ ఎక్కువ ఆడొద్దని? కళ్ళు పాడైపోతాయని చెప్పానా? కౌసల్య, నువ్వేం చేస్తున్నావే? వాడికి చెప్పాలిగా. వాడిని ముందు పడుకోబెట్టు. రే బుజ్జి, ఫోన్ ఇవ్వరా. వెళ్ళి పడుకో, వెళ్ళు. పద బుజ్జి. నాగం వచ్చేసింది అంటే వాళ్ళ శోభనం ఆగిపోయినట్టే. ఏంటమ్మా ఈ సమయంలో ఇప్పుడు వచ్చావేంటమ్మా? నేనెందుకు వచ్చానో మీకు తెలీదా? అమ్మా నాగమ్మా, నా బిడ్డనేం చేయొద్దమ్మా. దయచేసి వాణ్ణి వదిలేయమ్మా. ఎవరు ఏం చెప్పినా అర్జున్ని చంపకుండా వదలను. మా భైరవే పక్కనుండగా అర్జున్ నువ్వేం చేయలేవమ్మా. నీకు కూడా తెలుసు కదమ్మా. నేను అర్జున్ని ఏం చెయ్యలేకపోయినా వాళ్ళ శోభనం జరగనివ్వకూడదనే వచ్చాను. అమ్మ నాగమ్మ, వాళ్ళేం చేయకమ్మా. నా చెల్లెలు నీ భక్తురాలమ్మా, నీకు దండం పెడతారమ్మా. వాళ్ళు వదిలేయమ్మా. అమ్మ నాగమ్మ, నువ్వు దేవతవి, నీ భక్తురాలు నువ్వే కనుకరించాలమ్మా. అర్జుని నా చెల్లిని ఏం చేయకమ్మా, వదిలేయమ్మా. నా బావ మీద నా చెల్లి మీద దయ చూపించమ్మా, నీకు దండం పెడతానమ్మా. అమ్మ నాగమ్మ, అమ్మ వదిలేయమ్మా. నా బావని నా చెల్లిని వదిలేయమ్మా. అమ్మా అమ్మ దయ చూపించమ్మా. నా బావని నా చెల్లిని ఏం చేయకమ్మా, దయ చూపించమ్మా. అమ్మా, ఎవరు ఏం చెప్పినా అర్జున్ని చంపకుండా వదలను. అమ్మ నాగమ్మ, అమ్మ నాగమ్మ, వాళ్ళేం చేయకమ్మా, నీకు దండం పెడతానమ్మా. నన్ను లోపలికి రానివ్వకుండా చేయడానికి భైరవి శ్రీచక్రాన్ని పూజించే పసుపు కుంకాల్ని వేసిందన్నమాట. భైరవి అతి తెలివి ప్రదర్శించింది. మీకు నేనేంటో కూడా చూపిస్తాను.